మన భారతీయ సంస్కృతి కళలు, చేతి పనులు ఇవన్నీ కూడా అంతరించిపోకుండా స్థాపించిన ఈ శిల్పకళనైతే చూసేద్దామా? అసలు చాలా చాలా బావుంటుంది. చాలా యూనిక్‌గా ఉంటుంది. షాపింగ్ కూడా సూపర్‌గా ఉంటుంది. లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇది 1992లో అయితే మనకి స్టార్ట్ చేశారనమాట ఈ శిల్పకళ అనేది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ డేస్‌లో మనకున్న కొన్ని సాంప్రదాయాలు గానీ, ఏదన్నా గానీ కొన్ని అంతరించిపోతూ ఉంటాయి. కానీ ఇలాంటి శిల్పకళలో మనకి చిన్నపిల్లలు, మన పిల్లలకు కూడా కొన్ని తెలీదు. విలేజ్ ట్రెడిషన్స్ కానీ, ఏదన్నా కానీ మొత్తం అంతా కూడా ఏ టు జెడ్ మన పిల్లలకి ఇక్కడ ఒక మ్యూజియం రూపంలో అన్నీ కూడా చూపించొచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బావుంటుందనమాట. సో, మేమైతే హైదరాబాద్‌లో ఉన్న శిల్పకళకైతే వచ్చేసాము. ఇక్కడైతే టికెట్ వచ్చేసి అడల్ట్స్‌కి అయితే రూ. 60 ఉంటుంది. చిన్నపిల్లలకి రూ. 20 ఉంటుంది. అసలు ఎంతుంటుందంటే చూసే కొలది ఇంకసలు ఎంతైనా చూడొచ్చు. అసలు మొత్తం చూడాలంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు సరిపోదు. అలా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా షాపింగ్ చేయాలంటే ఎక్కడైనా ఏదైనా నచ్చితే తప్పకుండా అక్కడే తీసేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆ ప్లేస్‌కే వెళ్ళాలంటే చాలా చాలా కష్టమనమాట. అండ్ ఐటెమ్స్ కూడా చాలా యూనిక్‌గా ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. బట్ క్వాలిటీ అయితే బావుంటుంది. మనకు అఫోర్డబుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో, బార్గెన్ కూడా ఉంటుంది. వాళ్ళకి నచ్చితే ఇస్తారు అలా అనమాట. కానీ చాలా చాలా బావుంటుంది. ఫర్నిచర్‌కి సంబంధించింది గానీ, ఏదైనా గానీ సూపర్‌గా ఉంటుంది. ఇలా ఫోటో ఫ్రేమ్స్ కానీ, అండ్ ఇక్కడ తోలుబొమ్మలాట, మ్యూజియం సూపర్‌గా ఉంటుందనమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే, ఇది మనం ఏంటంటే బాగా చూడాలి క్లియర్‌గా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళిపోవాలి. మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయింది. అప్పటికి కొన్నే చూసాము. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఫుల్‌గా చూడాల్సినవి చాలా ఉన్నాయనమాట. సో, ఈ విధంగా అందరూ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అదర్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. కొంతమంది ఫారినర్స్ కూడా కనిపించారు. సో, ఈ విధంగా అనమాట. మొత్తం అంతా కూడా చక్కగా చాలా బావుంటాయి. కానీ ఇక్కడకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి కొనకుండా అయితే ఉండమనమాట. ఖచ్చితంగా తీసుకుంటాము. మేము కూడా ఇక్కడ మెయిన్‌గా ఏది బావున్నాయంటే కొంచెం చైన్స్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. పూసల దండలు గానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. అవైతే తీసుకున్నాం పిల్లలకి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బావున్నాయి. బట్ బయటతో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే ఉంటాయన్నమాట. చైన్స్ కూడా చాలా యూనిక్‌గా ఉంటాయి. మనకు నచ్చుతుంది ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట. ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివన్నమాట. అండ్ ఫర్నిచరు, ఫ్లవర్ వాజ్ అన్నీ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఉంటాయి. చెప్పల్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ బయటికి వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ దొరికేవి బయట దొరకవు. ఒకవేళ దొరికినా కూడా క్వాలిటీ తేడా ఉంటుంది. సో, ఇలా అనమాట. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా మేము ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. నచ్చినవి తీసుకుంటూ వెళ్ళామనమాట. వచ్చినందుకు ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలి కదా! సో, కప్స్ కూడా చాలా బాగున్నాయి. సెరమిక్‌కి సంబంధించినవి అయితే ఇంకా బాగున్నాయి. అండ్ మట్టి పాత్రలు కూడా భలే ఉన్నాయి. బాటిల్స్ అన్నీ కూడా మనకి కావాల్సినవి మట్టి పాత్రలు ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు కదా! అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందనమాట. కానీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటప్పుడు పగిలిపోతాయేమోనని నేనైతే కప్స్ అవి తీసుకోవాలన్నా తీసుకోలేదు. సో, ఏవో కొన్ని తీసుకున్నాం అనమాట. బ్యాంగిల్స్ అలాంటివి, చైన్స్ అలాంటివి. సో, ఈ విధంగా ఇవైతే ఇంకా భలే నచ్చేసాయి మాకైతే మాత్రం. కానీ ఎన్నెన్ని మోసుకొని వెళ్తాం, మన ఊరైతే కాదు కదా! సో, కొన్నైతే తీసుకున్నాము. కొన్ని ఫ్రూట్ బాక్స్ అయితే తీసుకుంది మా అక్కయితే కొన్ని. ఇలాంటివైతే ఎందుకో న్యాచురల్‌గా చాలా ఏంటో మంచి ఫీలింగ్ వస్తుంది ఇలాంటి ఇంట్లో పెట్టుకుంటే. చాలా బావుందనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి కొన్ని బర్డ్స్ ఇలాంటివి కూడా చూపిచ్చారు. అండ్ విలేజ్ ట్రెడిషన్స్ ఏ విధంగా ఉంటుంది మన విలేజ్ ట్రెడిషన్ అనేది కూడా చూపిచ్చారనమాట మ్యూజియం రూపంలో. ఒకవేళ మనం ఫొటోస్ దిగాలనుకుంటే ఆ ఫొటోస్‌కి సంబంధించినవి కూడా చాలా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా పిల్లలకి చూపించదగ్గ ప్లేస్ అనమాట. అంటే పిల్లలకి ఇవన్నీ ఏం తెలీదు. బట్ ఏంటంటే మనం చూపిస్తే వాళ్ళకి మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలనేవి కొంచెమన్నా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయనమాట. సో, ఈ విధంగా అయితే ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. మనం వెళ్ళాలనుకుంటే బట్ మేము వెళ్ళడం నైట్ వెళ్ళాము. ఇంకా పిల్లల్ని నైట్ టైంలో ఆ విధంగా మనం దించడం సేఫ్ కాదేమో. కొంచెం దోమలయి ఉంటాయి ఎందుకొచ్చిందిలే అని చెప్పి మేమైతే బోటింగ్ అయితే చేయలేదు. బట్ చూసేసి వచ్చేసామనమాట. సో, ఈ లోపలికైతే వెళ్తే మాత్రం చాలా చాలా బావుంది. బట్ ఒక్కొక్కటి మనం టైం తీసుకొని చూస్తే చాలా చాలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్క పిక్చర్‌కి గానీ, వాళ్ళు చూపించిన మ్యూజియంలో ప్రతి దానికి కూడా మనకి చాలా టైం పడుతుంది. అది అర్థం చేసుకొని మొత్తం మంచిగా చూడాలంటే. కానీ మేము చాలా ఫాస్ట్‌గా చూసొచ్చేసాం. చాలా పెద్దదండి హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామం. చాలా చాలా పెద్దదనమాట. సో, ఓపిక చేసుకొని
వెళ్ళాలి. ఒకవేళ మనకి దాహం వేసినా, ఆకలి వేసినా అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. చక్కగా వాటరు, టీ, కాఫీ అన్నీ కూడా ఉంటాయి. మనం మార్నింగ్ వచ్చేసినా కూడా టిఫిన్స్, స్నాక్స్ లైక్ పానీపూరి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనం టైమ్ టు టైమ్ ఏదైనా మనం ఒక ప్లేస్ చూడాలనుకున్నప్పుడు కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేసి చూస్తే అది చూసామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మేమైతే చాలా అర్లీగా వెళ్ళకపోయాము. సో, ఆఫ్టర్‌నూన్‌కి వెళ్ళేటప్పటికి ఇంకా ఈవినింగ్‌కి చాలా ఫాస్ట్‌గా చూసేసుకొని వచ్చేసామనమాట. ఇక్కడ ఈ విధంగా వెళ్ళిన వాళ్ళకి ఇప్పట్లో అయితే ఎడ్ల బండ్లయితే తెలియట్లేదు కదా చిన్న పిల్లలకి. ఈ విధంగా ఎడ్ల బండిని కూడా చూపిస్తూ ఉన్నారు. అటు ఇటు తిరుగుతూ ఉంది. సో, చూసారు కదా! ఇవైతే అప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకునే గుడుగుడు గుంచం. ఇవన్నీ మట్టి పాత్రలతో తయారు చేసేవి అన్నీ కూడా ఎడ్ల బండ్లు. మన పండుగలకి సంబంధించినవనమాట. ప్రతి పండుగకి సంబంధించిన కళలు అన్నీ కూడా చూపిస్తారు. సంక్రాంతి పండుగ ఇలాంటివన్నీ అనమాట. మట్టి పాత్రలు ఎలా తయారు చేస్తారు అన్నీ ఏ టు జెడ్ అనమాట. అన్నీ చూపిస్తారు. ఇదంతా కూడా లోపల ఉన్న మ్యూజియం అనమాట. మనం పర్టికులర్‌గా చూస్తే చాలా బావుంటుంది. సో, ఈ విధంగా అయితే చూపిచ్చారు. ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే భలే ఉంటుంది. అప్పట్లో మనకి సొరకాయతోటి చేసేవాళ్ళు కదా! గరిటెల్లాగా అవి కూడా అనమాట. సో, బూరల కింద కూడా చేసేవాళ్ళు సొరకాయతోటి. అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మనకి ఓల్డెన్ డేస్‌లో ఏ విధంగా ఉండేది ఇదిగో జాతరకు సంబంధించింది. ఈ విధంగా ప్రతీదీ మనకి చూపిచ్చారనమాట మ్యూజియం రూపంలో. ఇవెలా ఉంటాయంటే ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. మనం నిజమేమో అనుకున్నట్టు ఉంటది దూరం నుంచి చూస్తే. అంత బాగా చేశారనమాట. అదే శిల్పకళ కదా! సో, చాలా చాలా బావుంటాయి. ఇది తోలుబొమ్మలాట. ఎవరైనా వెళ్ళినోళ్ళు అడిగిన వాళ్ళకి చూపిస్తున్నారనమాట. రాజస్థానీ పప్పెట్ షో అనమాట. సో, ఈ విధంగా ప్రతీదీ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇవి చూడగానే మనకు అర్థమైపోతుంది. సంక్రాంతికి సంబంధించినవైతే చాలా బాగున్నాయి. సో, ఈ విధంగా అప్పట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా! వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు ఏ పనులు చేసేవాళ్ళు, చెక్క పనులు గానీ, ఏదన్నా గానీ చిన్న చిన్న పిల్లలకి ఇవన్నీ కూడా తెలియజేయడానికి చాలా చాలా బాగుంది. మనం కూడా ఎప్పటినుంచో చూసినవి కూడా కొన్ని కొన్ని మర్చిపోతాం కదా! అవన్నీ మనకి రీకాల్ అవుతుందనమాట. భలే గుర్తొస్తాయి ఇవన్నీ చూసాక. సో, ఈ విధంగా అప్పట్లో మన కూరగాయలకి సంబంధించినవి గానీ, ఇలాంటి కాటాలు గానీ సో, చూసారు కదా! విలేజ్ ట్రెడిషన్స్ ఎక్కువగా మనకి మ్యూజియంలో అనేవి చూపిస్తూ ఉన్నారు. ఎవరెవరు వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. చాలామంది వెళ్ళే ఉంటారు. మన ప్లేసెస్‌లో కూడా కొన్ని ఉంటాయి. గుంటూరులో కూడా ఉందండి. కాకపోతే కొంచెం చాలా చిన్నది దీంతో పోలిస్తే. చాలా అంటే చాలా చిన్నది. అక్కడ ఒక స్టేజ్ అయితే నేను చూపించాను కదా! ఇక్కడ దానికి డబుల్, త్రిబుల్ ఉందనమాట స్టేజ్. ఇంకా అలా ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ వాటి కోసం అనమాట. చిన్నపిల్లలు డాన్సెస్ కానీ, ఏదన్నా గానీ అలాంటివి కూడా స్టేజ్ షోస్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ శారీస్, డ్రెస్సెస్ అయితే ఇంకా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. పెయింటింగ్ బొమ్మలు ఇవన్నీ కూడా. సో, ఈ విధంగా మనకి ప్రతీదీ కూడా ఇంక్లూడ్ చేశారు ఈ మ్యూజియంలో. మనకు ఓపిక ఉండాలే గానీ చాలా చాలా ఉన్నాయి. చాలా మొత్తం అంతా చూసేటప్పటికి కాళ్ళు నొప్పులు కూడా వచ్చేస్తాయి. అంత పెద్దదనమాట. అసలు బట్టలైతే చాలా బాగున్నాయండి. కొంతమంది చాలా యూనిక్‌గా వేసుకుంటారు కదా! చీరలు గానీ, డ్రెసెస్ కానీ అవన్నీ కూడా మంచి క్లాసిక్‌గా ఏంటంటే చాలా బాగున్నాయి. చాలా డీసెంట్‌గా ఉన్నాయి బట్టలు కూడా. నాకైతే డ్రెసెస్ బాగా నచ్చాయి. తీసుకుందాము అనుకోని అసలు మొత్తం అంతా చూసొద్దాము అనుకునేటప్పటికి మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళలేమనమాట. సో, ఎక్కడ చూసింది ఇంక అక్కడే తీసేసుకోవాలి. సో, ఇదైతే చూసారు కదా! పొయ్యి వెలిగిచ్చేది. ఇప్పట్లో పొయ్యిలు ఇంకెక్కడో గానీ వాడట్లేదనమాట. ఆ పొయ్యి వెలిగిచ్చేది చూసారా ఎంత చాలా నిజంగా అన్నట్టుంది కదా! రియలిస్టిక్‌గా చాలా బాగుంది. సో, ఇదైతే ఇంకా లోపల కాకుండా బయటకొచ్చేసాము. బయటున్నప్పుడు కూడా మనకి బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇంకో వైపు చూస్తే ఈ విధంగా అనమాట. అప్పట్లో మనకి మట్టితో అలికేవారు కదా! నేలంతా కూడా బాగా చక్కగా పేడతో కల్లాపు జల్లి ముగ్గు పెట్టేవాళ్ళు కదా! అవన్నీ ఇప్పట్లో లేవు కదా! అవి కూడా మనకి చూపిస్తున్నారనమాట. సో, ఈ విధంగా కప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ కప్స్. బట్ మనం జర్నీలో పగిలిపోతాయి కదా అని తీసుకోలేదు. అంత సేఫ్టీ కాదని. సో, ఈ విధంగా ఇక్కడ చూసారు కదా! చెక్క పనులు ఇవన్నీ కూడా ఏ విధంగా చెక్కుతున్నారో. ఈ శిల్పకళలో ఏంటంటే మనకి మెయిన్ ఫేమస్ ఏంటంటే ఈ బొమ్మలే అనమాట. అసలు చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకి ఇంటికి అందాన్ని వచ్చినట్టు ఉంటుంది. అంత బాగుంటుంది. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి.
మనకి కాస్ట్‌తో పనేముంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, అంత బావుంటాయనమాట. కొన్ని కొన్ని చోట్ల బార్గెనింగ్ చేస్తే కొన్ని చోట్ల ఇస్తున్నారు. కొన్ని చోట్లయితే ఇంకా ఫిక్స్‌డ్ రేట్ అనమాట. మనకి నచ్చితే అఫోర్డబుల్ అనిపిస్తే తీసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే షాపింగ్ ఉంటుంది. కానీ చాలామంది తీసుకున్నారు. మాక్సిమం శిల్పకళలో నచ్చనివి అంటూ నాకు తెలిసి ఎవరికీ ఉండవు. చాలామంది ఇష్టంగా తీసుకున్నారు. మోస్ట్లీ ఫ్రేమ్స్, ఈ పెయింటింగ్ అనేవి చాలా చాలా బాగున్నాయన్నమాట. చెక్కిన బొమ్మలు గానీ, ఇలాంటివి ఏదో ఒకటి గుర్తుగా తీసుకుంటున్నారు. లేదా లేడీస్ వస్తే ఈ జ్యువెలరీకి సంబంధించినవి ఏదో ఒకటి తీసుకున్నారు. మేము కూడా కొన్ని కొన్ని తీసుకున్నాం అనమాట. నేనైతే డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బట్ తీసుకోవడానికి అవ్వలేదు. సో, ఈ విధంగా అయితే డ్రెస్సెస్ అయితే కొంచెం రీజనబుల్ రేట్‌లోనే ఉన్నాయండి. శారీస్ కూడా కొంచెం అంటే క్వాలిటీకి తగ్గట్టు కొంచెం డీసెంట్‌గా ఉంటాయి కదా! మొత్తం ప్లెయిన్‌గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. లేదా డిజైన్‌గా కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువుంటాయి. అంతే అనమాట. సూపర్‌గా ఉన్నాయి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మొత్తం అంతా కూడా నేను చూపించానని అనుకుంటున్నాను. ఇంకా చూడాలంటే చాలా చాలా ఉన్నాయన్నమాట. మనం ఏ టు జెడ్ మొత్తం చూడాలంటే చాలా టైం పట్టేస్తుంది. బట్ ఓపికగా చూస్తే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో, అన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల 2, 3 స్టాల్స్‌లో కూడా ఇంక ఇలానే ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి చూస్తున్నారు. సో, ఈ విధంగా పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. అంతేనండి. బట్టలు కూడా ఏంటంటే మనకి సమ్మర్‌లో వేసుకోవడానికి ఉండేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంతేనండి. నేను మొత్తం కూడా ఫుడ్ కోర్ట్ ఒకటే తీయలేదనుకుంటా. మొత్తం మ్యూజియం, షాపింగ్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ శిల్పకళకి ఎవరైనా ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ లేదా మీ ప్లేస్లో కానీ ఎప్పుడైనా ఎక్కడ చూసినా కూడా కామెంట్ చేసేయండి. లాస్ట్లో అయితే ఇలా అక్కడక్కడ కొంచెం మనకి కొన్ని కొన్ని బర్డ్స్ ఇలాంటివి కూడా చూపించారనమాట లోపల. ఇంకా అవన్నీ కూడా చూసేసి వచ్చేసాము. ఇంక ఇంతేనండి ఇవాళ వీడియో. ఎవరైనా అయితే ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా శిల్పకళ చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే సరదాగా మేము ఈ విధంగా ఫొటోస్ అయితే దిగాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్